అందరికీ ఎలా ఉన్నారు? వచ్చేయండి చేపల పులుసు పెట్టుకుంటూ మాట్లాడేసుకుందామా? నేను 1 కేజీ చేపలతో చేపల పులుసు పెడుతున్నానండి. నా స్టైల్‌లో ఒక్కసారి చేయండి. గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మనం తీసుకొచ్చుకున్న చేపల్ని వాళ్ళు క్లీన్ చేస్తారు గానీ అంత నీట్‌గా చేయరు కాబట్టి ఇంట్లో మళ్ళీ మనం ఒకసారి క్లీన్ చేసుకోవాలి. నేను సాల్ట్, ఆయిల్, కొంచెం నిమ్మరసం వేసి నీట్‌గా ఒక 2 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి. గ్రేవీ కోసం ఎక్కువ రావాలంటే నేనొక 4 ఆనియన్స్‌ని తీసుకున్నానండి. చాలామంది ఆనియన్స్‌ని డైరెక్ట్‌గా తాలింపులో వేస్తారు. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను 2 ఆనియన్స్‌ని కట్ చేసి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో కొంచెమే ఆయిల్ వేశాను. ఈ మనం కట్ చేసుకున్న ఆనియన్స్‌ని కూడా అందులో వేయాలన్నమాట. వేసి మంచిగా వేయించాలి ఆయిల్‌లో. ఇలా వేయించి దీంట్లో కూడా కొంచెం మనం ఒక 2 టమాటోస్‌ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. 2 టమాటోస్‌ని మంచిగా కట్ చేసుకొని ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ చాలా తిక్కుగా వస్తుంది. కర్రీ కూడా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఒక్కసారి ఇలా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. నా వీడియోస్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్‌కి లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. తర్వాత ఒక స్పూను మన మెంతులు, జీలకర్ర పొడి వేసుకోవాలండి. మెయిన్ చేపల పులుసులో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మెంతి పౌడరు, జీలకర్ర పౌడరు, ఒక 5, 6 జీడిపప్పులు వేసుకోండి. ఒక హాఫ్ స్పూను గసగసాలు. వీటి వల్ల చేపల పులుసు చాలా టేస్టీగా వస్తుందండి. నీసు వాసన అనేదే రాదస్సలు. చాలా బావుంటుంది. చేపల్లో బెండకాయలు వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుందండి. కొంతమంది మామిడికాయ వేసుకుంటారు. కొంతమంది బెండకాయ వేస్తారు. కొంతమంది వంకాయ కూడా వేస్తారనమాట. ఇలా ఒకసారి బెండకాయతో మీరు ట్రై చేయండి. చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట. మనం ఉల్లిపాయలు, టమాటాలు ఉడికించుకున్నాం కదా! ఇది చల్లారాక ఇలా మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఈ మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా నేను ఇందులోనే వేసాననమాట. తాలింపులో వేసుకున్నా కూడా ఇలా వేస్తే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇంక దీన్ని ఫైన్‌గా మంచి పేస్ట్ చేసుకోవాలి. మనకు చేపల పులుసులో గ్రేవీ తిక్కుగా టేస్ట్‌గా రావాలంటే ఇదేనండి ఇంపార్టెంట్. ఈ పేస్ట్‌తోనే మనకి చేపలు మంచి టేస్ట్ వస్తాయన్నమాట. ఈ పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలన్నమాట. దీనివల్ల మనకి చాలా చక్కగా టేస్ట్ వస్తుంది. గ్రేవీ కూడా తిక్కుగా ఉంటుందన్నమాట. నేనైతే ఇందులోనే 2 స్పూన్ల కారం యాడ్ చేశాను. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువగా వేసుకోండి, లేదా తక్కువ కావాలంటే తక్కువగా వేసుకోండి. 1 స్పూన్ పసుపు వేసానన్నమాట. ఇంక ఇలా వీటిని కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ అంటే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం తాలింపులో వేయొచ్చు కానీ చేపలు చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి కాబట్టి నలిగిపోతాయండి. ముందే ఇలా కలిపి పెట్టుకుంటే అన్నిటికీ ముక్కకి మంచిగా ఉప్పు, కారం అనేది సరిగ్గా సరిపోతుందనమాట. ఇలా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద చేపలు వండుకోవడానికి ఇలా వెడల్పు గిన్నెలైతేనే చాలా బాగుంటాయండి. చేపలు ఎప్పుడు ఫ్రీగా ఉడకాలన్నమాట. మంచిగా వెడల్పుగా ఉంటేనే గిన్నెలో చక్కగా ఉడుకుతుంది చేప, వేగుతుందనమాట. నేనైతే కేజీ చేపలకి ఒక 4 పావుల ఆయిల్ వేసుకున్నాను. మిగిలిన 2 ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసానన్నమాట. ఇది కూడా గ్రేవీకి మంచిగా యూజ్ అవుతుందన్నమాట. బెండకాయలని ఇప్పుడే యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ బెండకాయల వల్ల చేపల టేస్ట్ నిజంగా చాలా పెరిగిపోతుందండి. ఒకసారి ఇలా చెయ్యండి, నిజంగా చాలా బాగుంటుంది. ఈ బెండకాయల వల్ల కూడా చేపల టేస్ట్ భలే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా బెండకాయలని వేసి కొంచెం సేపు మూత పెట్టుకొని వాటిని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి కొంచెము తాలింపులో. అలానే ఫ్రెష్గా అల్లం పట్టుకొని ఒక 2 స్పూన్ల అల్లం వేయాలి. ఏ నాన్ వెజ్లోకైనా అండి అల్లము అప్పటికప్పుడు పట్టుకుంటే నిజంగా చాలా బాగుంటుందన్నమాట. వెజ్జీస్లో కూడా అలా పట్టుకొని వేసుకుంటే నిజంగా కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా చేప ముక్కలన్నీ ఈవెన్గా పెట్టుకోవాలన్నమాట. ఒకదాని మీద ఒకటి అస్సలు పెట్టుకోకూడదు. మనకి ఆ గిన్నెంతా చేపలు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అవి నలిగిపోతాయి. చేప ముక్కలు చాలా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట.
అందుకనే వాటిని పెద్ద పెద్ద గిన్నెలలో వండుతారనమాట. చాలా వెడల్పు గిన్నెల్లో వండుకోవాలి. అప్పుడు మనకి పీస్ కూడా నలిగిపోకుండా, విరిగిపోకుండా నీట్‌గా వస్తుందనమాట. ఫస్ట్ ఒకసారి వేయంగానే ఇలా కలుపుకుంటే కింద అడుగంటకుండా కింద మసాలా అంతా చక్కగా చేపలకు పడుతుంది. ఇంక ఇది ఫైనల్, దీన్ని కలపకూడదు. ఇంకా మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఆయిల్‌లో ఆ గ్రేవీ, ఆ ముక్కలు చక్కగా ఉడికేంత వరకు ఉంచుకోవాలన్నమాట. ఇలా కొద్దిసేపు వదిలేసి మనము కలపకుండా, అడుగంటకుండా ఉండాలంటే ఇలా మూత పెట్టి అలా తిప్పాలన్నమాట, గంట పెట్టకుండా. అలా తిప్పడం వల్ల అడుగంటకుండా, ముక్క కూడా నలగకుండా మంచిగా ఉంటుందన్నమాట. చూడండి ఇలా వస్తుంది. ఇలా రావాలన్నమాట. మంచిగా కలర్ఫుల్గా కూడా కనిపిస్తూ ఉంటుంది చేపలు. నేను ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానన్నమాట. ఇలా క్లోజ్ చేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గిన కొంచెం గరం మసాలా, ఇంకా మనం నానబెట్టుకున్న చింతపండుని పులుపు చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. మరీ పుల్లగా కాకుండా నార్మల్ పులుపు. చేపల పులుసు అంటేనే లైట్గా పులుపు, కొంచెం ఘాటుగా అట్లా ఉంటేనే బాగుంటుంది, తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇలా చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. దీంతోపాటు కొన్ని నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకా దీన్ని అసలు కదపొద్దండి. ఆ వాటర్కి అది మంచిగా ఉడికిపోతుంది. మనం కలపాలి అనుకున్నప్పుడల్లా ఓన్లీ గిన్నెను మాత్రమే ఇలా తిప్పుతూ ఉండాలి. గంటె మాత్రం అస్సలు పెట్టకూడదు, ఎందుకంటే అవి నలిగిపోతాయి. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని నేనైతే ఒక చిన్న కట్ట కొత్తిమీర వేసానన్నమాట. ఈ కొత్తిమీర వేయడం కూడా మంచిగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది చేపలు. ఇంకింతేనండి. ఇది కొంచెం సేపు మరిగిన తర్వాత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుందన్నమాట. మీరు ఎలా చేస్తారు చేపల పులుసు? మీరు ఎలా చేసినా కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. లైఫ్‌లో మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనుకుంటారు. ముక్క చూడండి అస్సలు కొంచెం కూడా నలిగిపోలేదన్నమాట, నీట్‌గా వచ్చింది. ఇంక ఇలా కొద్దిసేపు కొంచెం గ్రేవీ చిక్కబడేంత వరకు ఒక 5 మినిట్స్ అలా ఉంచి ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. ప్రతి కర్రీలో కూడా ధనియాల పొడి వేసుకుంటేనే చాలా బాగుంటుంది కర్రీ. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ధనియా పొడి చాలా బాగుంటుందన్నమాట ఫైనల్గా వేస్తే. ఇంకా ఫైనల్గా నా చేపల కర్రీ కంప్లీట్ అయిపోయిందనమాట. చూడండి ఎంత థిక్ గ్రేవీ వచ్చిందో, చాలా బాగుంది కదా. మా ఇంట్లో అయితే చాలా ఫేవరెట్ ఇలా చేస్తే. నేను ఈ పులుసు ఖచ్చితంగా 1 or 2 డేస్ వస్తుంది మనకి. మంచి గ్రేవీ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకున్న అన్నం అంతా కలిసిపోతుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇంక ఇలా ఫైనల్గా మా చేపల పులుసు రెడీ అనమాట. బెండకాయ చేపల పులుసు. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ని చూసి అలా వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది అని. ఇంకా ఏం వీడియోస్ కావాలి, నా వీడియోస్లో ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయా నాకు చెప్తుంటే నేను వాటిని సరి చేసుకొని నెక్స్ట్ వీడియోస్కి కొంచెం అప్డేట్ అవుతూ వస్తానన్నమాట. చాలా అంటే చాలా బాగా కుదిరింది. నా వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.